ఈజ్ ఇట్ టైమ్ టు బుక్ ద ప్రాఫిట్స్? అంటే ప్రాఫిట్స్ లో ఏమన్నా ఉంటే బుక్ చేసుకోవడం ఉత్తమమే. కానీ మార్కెట్ పరిస్థితి ఏంటి? జూలై 4th 80,000 క్రాస్ అయింది. సో సెవరల్ పాజిటివ్ డ్రైవర్స్ ఆర్ సపోర్టింగ్ ద ర్యాలీ స్టిల్. ఇంకా పాజిటివ్ గా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం లో ఉన్నాయి కంపేర్ టు హిస్టారికల్ స్టాండర్డ్స్ చూస్తే, పాత హిస్టరీ చూస్తే నిఫ్టీ ప్రీమియం, బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీమియంస్ లో ఉన్నాయి. అంటే మ్యాక్రోస్ మంచిగా ఉన్నాయి, ఎందుకంటే సౌండ్ జీడిపి గ్రోత్, గవర్నమెంట్ స్టికింగ్ టు ఫిజికల్ డిసిప్లిన్, అది కొంచెం కంట్రోల్ చేస్తారు. ఇంకా డీసెంట్ మాన్సూన్ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో బోత్ డొమెస్టిక్ కన్సంప్షన్ అండ్ క్యాపెక్స్, ఈ రెండు బాగా, అంటే ఎక్కువ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ చేసి రైల్వేస్, డిఫెన్స్, హెవీ ఇంజనీరింగ్ మీద బాగా చూపిస్తున్నారు. సో కీ రిస్క్ ఏంటంటే ఎర్నింగ్ డిసప్పాయింటెడ్ ఏమన్నా అయితే, రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ కనుక ఏమన్నా ఇబ్బంది పెడితే, ఐటీ పెద్ద ఎక్స్పెక్టేషన్ కాదు, పెద్ద డౌన్ కాకుండా ఉంటే పాజిటివ్ పాయింటే. అంటే ప్రైజెస్ ఆర్ నాట్ సపోర్టెడ్ బై ఫండమెంటల్స్. కొన్ని కంపెనీస్ వితౌట్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా లేకుండా, సేల్స్ లేకుండా, అట్లా కంపెనీస్ అంటే బేస్ లేకుండా పెరిగి పడిపోతాయి. మిగతా ఏ కంపెనీ చూసినా మ్యాక్స్ టు మ్యాక్స్ ఫండమెంటల్స్ తోనే గ్రో అవుతున్నాయి. భయమే లేదు, భయపడాల్సిన పనే లేదు. మార్కెట్ ఈజ్ నాట్ ఎ బబుల్. అంటే ఈ బబుల్ టెరిటరీలో లేదు, ఇంకా టైం ఉంది. అంటే మిస్టేక్ ఏంటంటే బుల్ మార్కెట్ లో ఇట్లాంటివి చూసినప్పుడు అమ్మ బబుల్ అయిపోయింది, బబుల్ వచ్చేసింది, వామ్మో వాయు అనుకుంటారు కదా. 100% కాదు, ఇంకా వాల్యుయేషన్స్ ఇంకా బాగున్నాయి. ఇంకా బ్రాడ్ ఇండికేటర్స్ కూడా విల్ డిసైడ్ ద జోన్. ఎర్నింగ్ సైకిల్ చూడాలా, వాల్యుయేషన్ చూడాలా, ఫండ్స్ లో చూడాలా, సెంటిమెంట్, మార్కెట్ సెంటిమెంట్ బాగానే ఉంది. అంటే మెయిన్ మనం చేయాల్సిందల్లా సెలెక్ట్ బ్లాక్ హార్సెస్ అండ్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. The returns will be very good. Thank you. Thank you very much.